ఏపీలో మే 13కి ఎలక్షన్ సార్. సో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జూన్ 4న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎందుకంత ఇదిగా చెప్తున్నాను? ఎందుకని అంత బలంగా చెప్తున్నా అంటే అన్న, పేద బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ ఫలాలే ఆయన మళ్ళీ మరలా ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకోబోతున్నారు. అది తథ్యం జరగబోతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటే మన జరిగిన దాడి గురించి ఏం చెప్తారు అన్న. ఈ దాడులు ఇవన్నీ ఆయన 50 సంవత్సరాల కెరీర్లో ఎన్నో చూశాడు. ఎయిర్పోర్ట్లో దాడి జరిగినప్పుడే ఆయన భయపడలేదు. ఈ రాళ్లకు ఈ కత్తులకు భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆయన ప్రజల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి. దాంట్లో ఎన్ని జరిగినా కానీ ఆయన ప్రజల కోసం నిరంతరం పోరాడతాడు. ప్రజలకు సంక్షేమం కోరుకునే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న. అంటే లాస్ట్ టైం ఏమో షర్మిల గారు సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఓటు వేయొద్దని ఆమెనే చెప్తుంది కదా జగన్ గారు. షర్మిల గారు కూడా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడిపోయిందన్న. ఆమెకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టమే ఉంది. కానీ కొన్ని మనస్పర్ధలు రావడం వల్లనో ఏమో ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని విభజిస్తున్నారు. రేపు 24లో గెలిచినాక కూడా ఆమె కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీలో చేరి ఆమె కూడా ప్రజలకు సేవ చేయాలని మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నాం అన్న. ఇండస్ట్రీ పరంగా చెప్పాలంటే ఎన్ని పెట్టుబడులు ఎంతవరకు వచ్చాయి? గత సంవత్సరం మీరు చూశారు, ఆంధ్రప్రదేశ్లో మన వైజాగ్లో జరిగింది. 1,00,000 కోట్ల పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు తీసుకున్నారు. అవన్నీ కూడా వచ్చి సంతకం పెట్టినప్పుడే కావన్నా నిదానంగా పనులు అవుతాయి. మరో 5 సంవత్సరాలలో వచ్చిన పెట్టుబడులన్నీ సక్సెస్ అవుతాయి. హైదరాబాద్ లాగా ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవుతుంది అన్న. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఈసారి గెలుస్తే అవకాశం? 2 చోట్ల పోటీ చేస్తేనే గెలుపు లేదన్న. ఒక చాట పోటీ చేస్తే గెలుస్తాడు. వంగాగీత గారు పిఠాపురంలో గెలవబోతున్నారు అన్న 20,000 మెజార్టీతో. 20,000 మెజార్టీ. సో 175లో ఎన్ని సీట్లు వస్తాయి? 175లో ఐ థింక్ 150+ అయితే కన్ఫామ్ కొడుతున్నాను అన్న.